హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన ప్రేమ ధీరజు రాత్రి ధీరజ్ ఫుల్గా తాగేసి మన ప్రేమని అసలు నువ్వు నా పెళ్ళానివే కాదు అని చెప్పేసి అంటాడు కదా. ఇంకా అనేసరికి ఇంకా ప్రేమ కోపం వచ్చేసరికి ఈ లోపల రాత్రి అంతా అలా కింద పడుకునే ఉంటారు. తెల్లారేసరికి ప్రేమకు చాలా కోపం వస్తుంది. నీళ్ళు మగ్గుతోటి మొత్తం నీళ్ళంతా జిమ్మేస్తుంది. అల్లుడు అల్లుడు వర్షం పడుతుంది అల్లుడు లెగల్లుడు అని అనేసరికి ఇంతకు చూస్తే వర్షం కాదు అల్లుడు, మా అమ్మాయి నీళ్లు జల్లుతుంది అని అనేసరికి ఎందుకు ఏంటి మా అమ్మ అట్లా చూస్తుంది అంటే, ఒరే అల్లుడు రాత్రి నువ్వు బీభత్సం కాదురా భయానకం చేసావురా అంటే, ఇవి వసే నా మీద నీళ్లు జల్లుతావేంటే అని చెప్పేసి అన్నా కూడా, వసే నీ సంగతి తేలుస్తానే అని అంటే, ఒరే నీ సంగతి ఏంటో తేలుస్తానురా, నీళ్లు పోస్తావా నువ్వు అని చెప్పేసి ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు. అనుకో అల్లుడు ఆగల్లుడు ఆగల్లుడు, రాత్రి మా అమ్మాయి కోపానికి కారణం నువ్వు రాత్రి చాలా బీభత్సంగా చేసావు. ఏంటి మామ, నువ్వెవరో తెలీదు అన్నావు, నువ్వు నా పెళ్ళానికి కాదన్నావు. అవును, మనిషి చూస్తే చిన్నగా ఉన్న నీ డైలాగులు భారీగా ఉన్నాయి అల్లుడు, ఎందుకమ్మా అలా వసంతం ఆడుకుంటున్నారు అంటూ, అయినా 2 రోజులు మెడబాటు కూడా తట్టుకోలేకపోయారా అని చెప్పేసి వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది. అది కాదా నానమ్మ, వాడు నన్ను ఏమన్నాడో తెలుసా, నువ్వు నా పెళ్ళానివే కాదు అన్నాడు. అవునా అంటూ షాక్ అయిపోయి చూస్తుంది అమ్మమ్మ గారు. ఇంకా నేను అలా అన్నానా మామ, అవునరా అల్లుడు నువ్వు చాలా డైలాగులు మాట్లాడావు, ఎన్ని మాట్లాడావో తెలుసా అని అనేసరికి, నువ్వు నా పెళ్ళానివి కాదు, అయితే నువ్వు కూడా నా పెళ్ళానివి కాదు అని చెప్పేసి అంటూ ఒకరికొకరు తిట్టుకుంటూ ఉంటారు. రే చిన్నడా ఆగరా అంటూ మన బుజ్జం వస్తుంది. ఒరే లోపలికి వెళ్ళరా, వెళ్ళి పని చూసుకో అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. అయినా సరే భుజం చెప్పింది కాబట్టి, అమ్మ నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నాను, లేకపోతే ఈ రాక్షసిని అని అంటే, ఏమే ఎందుకే నీకు వాడితోటి, అయినా ఏంటత్తా నీ ఇంటి దీపం, నీ ఇంటి ప్రతిరూపం, అక్కడ ఒత్తులు అని చెప్పేసి చెప్తావు కదా నీ పెద్ద కోడలు గురించి, ఎందుకు రాలేదు నీ పెద్ద కోడలు వచ్చి కళ్ళాపేసి ముగ్గేయచ్చు కదా అని అనేసరికి, అయినా నేను వేస్తానులే అత్త అని చెప్పేసి వెళ్ళి జల్లి అన్నీ చేస్తుంది. జల్లి చేసేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అత్త అంటే ఎంత ప్రేమ అయినా అంటూ, ఈ లోపల మన నర్మద వచ్చి, ఏంటో చిన్న కోడలు గారు అయినా ఏం చేస్తున్నారు ఇంట్లో ఆడోళ్ళు, ముగ్గేయాలని తెలీదా, పొద్దున్నే నేనే వేయాలా అని చెప్పేసి, అత్త నువ్వు పక్క తప్పుకో నేను వేస్తాను, అయినా నీకు ఇంత ప్రేమ ఉన్నదానివి ఎందుకే వాడితోటి దెబ్బలాడతావు అంటే, అత్త నేను ప్రేమ ఉంది కానీ వాడు నలుగురు ముందు నన్ను అవమానించాడు, అందుకని నేను నా వ్యక్తిత్వాన్ని కించపరిచాడు, అందుకనే నేను రాలేనత్త, అంతే తప్ప నాకు వాడంటే ఇది కాదు అని అనేసరికి, ఆడు కోపంలో అన్నాడే, కోపంలో అన్న ఏమన్నా తప్పే కదా అని చెప్పేసి అని అనేసరికి, ఇంక వెంటనే కూడా ఎవరికాల పనిలోకి వెళ్ళిపోతారు. ఇంక వెంటనే మన తిరుపతి బాబాయ్ ఎలా అయినా సరే సుక్కు వల్ల వేయాలని చెప్పేసి తిరుపతి బాబాయ్ వెళ్ళిపోతాడు. కానీ అతనికి ఏమీ తెలియకుండానే ఇద్దరు కూర్చుని సుక్కు 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 అంటూ ఇద్దరు చాలా బాగా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. సుక్కు ఏం చేస్తుంది, హార్ట్ షేప్లో ఇడ్లీ వేసి మన తిరుపతి బాబాయ్ని పూర్తిగా పడగొట్టేస్తుంది. ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి సుక్కు సుక్కు అంటూ తిర్రు అంటూ ఇది మొత్తం ఇద్దరూ కలిపి ఏకంపాకం కింద తయారవుతారు. అటుగా వచ్చిన మన భాగ్యంని ఇడ్లీ బాబాయ్, ఏంటి భాగ్యం అంటూ వినపడుతున్నాయి ఏంటంటావు అని అనేసరికి, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి తొంగి చూస్తారు. ఇంతకి చూస్తే మన తిరుపతి, ఏంటే సుక్కు అసలు ఏం జరుగుతుంది అంటూ ఎలా అయినా సరే వలలో పడిపోయాడని ఇలా ఆలోచించుకుని, ఏంటి సుక్కు ఇలా తయారయ్యావు నువ్వు, అసలు ఏమనుకుంటున్నావు, అది కాదు వదిన, ఎలా అయినా సరే నేను సుక్కును పెళ్లి చేసుకోవాలి, మా ఇంట్లో చెప్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతకి భాగ్యం సుక్కు వేసిన ప్లాను వర్కౌట్ అయిందని చెప్పేసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే కూడా ఎలాగైనా సరే సుక్కును కూడా ఆ ఇంట్లో చేర్చేయాలని చెప్పేసి మన భాగ్యం అనుకుంటుంది. మరి తిరుపతి బాబాయ్కి సుక్కుకి పెళ్ళవుతుందా, లేకపోతే అసలు అవ్వదా, లేకపోతే ఆపేస్తారా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. అసలు ఇంతకు ఆలోచిస్తూ ఉంటుంది మన నర్మద, ఏంటిది ఎలాగా, అసలు ముందు వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం ఎవరు అని అనుకుంటూ మన నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపల మన మన అమూల్య కాలేజీ దగ్గర మళ్ళీ వెయిట్ చేస్తాడు విశ్వక్కు. ఎలాగైనా సరే అమూల్యతో మాట్లాడి
చెల్లెలు బావ జీవితానికి ఒక దుక్కు తీసుకురావాలని చెప్పేసి అనుకుంటాడు. మళ్ళీ వచ్చావా, నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదా అని అంటే, అది కాదు అమూల్య, నేను చెప్పేది విను అమూల్య, నేనేం చెప్పినా వినను, నువ్వు మామూలుడు కాదు అని అంటుంది. నేను ఎంత కాకపోతే నువ్వు ఆలోచించు, మీ ఇంట్లో జరిగిన ఫంక్షన్లో మా నాన్నను కొడుతుంటే నేనేం మాట్లాడలే. అదే పాత విశ్వక్ అయితే మామూలుగా ఉండేదా, మీ ఇంట్లో రక్తపాతం జరిగేది. ఆలోచించు అమూల్య, ఎప్పుడు నేను అలా చేశానా? మా నాన్నే తిట్టాను తప్ప నేను మారానని ఇంతకన్నా రుజువేంటి అని అనుకుంటూ ఉంటే అమూల్య ఆలోచిస్తూ ఉంటుంది. నిజమే కదా, ఆ రోజు ఎంత కూడా విశ్వక్ మాట్లాడలేదని అనుకుంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది అనేది చూడాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.